డివై న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. గుండాలకోన కర్కటేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవం. తిరుపతి జిల్లా చెట్వెల్ మండలం పెద్దూరు గ్రామం సమీపం నుండి 8 కిలోమీటర్లు అడవి ప్రాంతంలో శ్రీ శ్రీ కర్కటేశ్వర స్వామి ఎండ్రకాయ రూపంలో సాక్షాత్తుగా వెలిసినటువంటి పార్వతీ పరమేశ్వరుల రూపంలో భక్తుల పాలిట కోరికలు తీర్చే పరమశివుడు ఈ అటవీ ప్రాంతంలో ఈ మహాశివరాత్రి పర్వదినం ఇతర జిల్లాల నుండి వేలాది మందిగా తరలిరావటం జరిగింది. అందులో భాగంగా కలెక్టర్ ఎస్పీఆర్డీఓ వారి ఆదేశాల మేరకు ఆ శాఖకు సంబంధించిన అధికారులకు ఆదేశాలిస్తూ ఇక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య మహాశివరాత్రి మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని తెలిపారు. ముందుగా అటవీ శాఖ అధికారులు ఫారెస్ట్ విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ వారి సిబ్బందితో డేగ కన్నుతో అటవీ ప్రాంతంలో వారి సిబ్బందితో పరిశీలనతో భక్తులకు జంతువుల బారి నుండి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు 4 మండలాల ఎస్ఐలకు పలు జాగ్రత్తలు భక్తులు కొలనులో స్నానం ఆచరించేటప్పుడు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చెట్వెల్ ఎస్ఐ వినోద్ కుమార్ భక్తులకు అండగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అలాగే రెవెన్యూ సిబ్బంది డిప్యూటీ తహసీల్దార్ వారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క అధికారులు ఇక్కడ పలు విషయాలపై భక్తులకు సూచనలు ఇస్తూ ఈ మహాశివరాత్రి పర్వదినాన అన్నింటా సిబ్బందితో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు ఏర్పాటు చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు నలుమూలల నుంచి జిల్లాల నుండి వేలాది మందిగా పలు వాహనాల మీద రావటం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా వాహనదారులపై గేటు వసూలు చేయటం పట్ల భక్తులు తీవ్ర ఆవేదనతో ఇబ్బంది చెందుతూ దేవుడి దర్శించేందుకు వచ్చిన భక్తుల దగ్గర డబ్బులు వసూలు చేయటం ఏమిటని వారు తెలిపారు. దానికి సంజాయిషి తెలుపుతూ ఫారెస్ట్ అధికారులు ఇక్కడ వాతావరణ కాలుష్యాన్ని ప్లాస్టిక్, పేపర్స్, సిగరెట్స్, మందు వంటి దూరంగా ఉంచాలని, వాతావరణ కాలుష్యాన్ని ప్రతి ఒక్కరి బాధ్యత అని, దాని పరిణామంగా ఈ ఉత్సవం ఏర్పాట్లలో భాగంగా వారి దగ్గర రుసుము చెల్లిస్తూ ఈ అటువైపు ప్రాంతాన్ని క్లీన్ చేసేందుకు ఏర్పాటు విషయమై వారి దగ్గర వసూలు చేయటమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, భక్తులు, అలాగే ఆలయ కమిటీ చైర్మన్ బొంగటావుల రాజశేఖర్, బొచ్చు రామచంద్రయ్య యాదవ్, మాచినేని ఈశ్వరయ్య, కస్తూరి దివాకర్ నాయుడు, కట్ట రంగయ్య, సిద్ధు తదితర ఆలయ కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది. దేవస్థానం నమ్మిన తలనీళ్ళు తీసుకునే భక్తులు తలనీళ్ళు లేకుండా కౌంటర్ ఉంది. అక్కడ కరకటేశ్వర స్వామి దేవస్థానం నమ్మిన కామకు సంబంధించేవారు మైక్సప్ దగ్గర కానీ ఉండి కోరుతున్నాము. ఓకే కన్నయాన్ని గణేష్ స్వాముల వారు 150 రూపాయలు వచ్చారు. వారిని కుటుంబ సభ్యులు అల్లవేళ కాపాడారు. సభ్యులైనటువంటి ఎస్పీ గారితో కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నామని ఇక్కడ ఏర్పాట్లో భాగంగా ఎట్లా చంద్రశేఖర స్వాముల వారికి 150 రూపాయలు వచ్చారు. వారిని కుటుంబ సభ్యులు అల్లవేళ కాపాడారు. భక్తులు తలనీరు టోకనిస్తున్నారు. దయచేసి గమనించారు. 40 సంవత్సరాలుగా మా ఆధ్వర్యంలో మా సభ్యులు ఉన్నాము. మా బ్రహ్మాండంగా ఇద్దరు ఎస్ఐలు చుట్టూ ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన 60 మంది బ్రహ్మాండంగా దర్శనం జరుగుతూ ఉన్నది. ఇటువంటి క్యూ లైన్ ఏర్పాటు చేయాలి. మా కమిటీకి కూడా మల్టీ ఫైనాన్స్ కుటుంబ సభ్యుల్ని అల్లవేళ కాపాడాలి. నూతన జిల్లాగా ఏర్పడిన తర్వాత ఎస్పీ ఆదేశాల మేరకు ఇక్కడ ఏర్పాట్లన్నీ భాగంలో వీటన్నిటి సహకారంతో దాన్ని కూడా అడిగి ఎస్పీ గారి మీకు ఆదేశాల మేరకు ఎంత ఎలాంటి ఆదేశాల మేరకు ఈ విధంగా జరిగాయి. ఇంతకు ముందు కూడా మేము చేసాము. అయితే మా కమిటీ సూచనలు కొంత భక్తులు కొంత నచ్చవచ్చు. ఈరోజు అధికారులు మా కమిటీ
సమన్వయంతో జరుగుతూ ఉంది కాబట్టి బాగా జరుగుతూ ఉంది అని అనిపిస్తూ ఉంది. బస్సులో కొన్ని లోటుపాట్లు జరుగుతున్నాయి, కొన్ని వసతులు లేక కొంతమంది అవసరపడుతున్నారు. దాని మీద ఇంకా కొంచెం తీస్తారా బస్సులు ఏమన్నా? గత కాలంలో ఎప్పుడు ఇక్కడ బస్సు సౌకర్యం లేదు. ఇప్పుడు 2-3 మేము లోటుపాట్లు ఉంటే సర్దుకొని రేపు రాబోయే సంవత్సరాలు కొద్దిగా టౌన్ పై టౌన్ ఆశిస్తున్నాం. రోడ్లు కొంచెం మరమ్మతులు కొంచెం సరిగ్గా లేవు. దాన్ని కూడా మీకు ఎస్పీ కండిషన్ ఇచ్చారు కదా, మీకు మనం ఏం చేసి దాదాపుగా ₹1 కోట్ల ప్రజా విరాళాలతో మేము రోడ్డు వేసి బస్సు తెప్పించుకున్నాము. రాబోయే కాలంలో గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఇప్పుడు మాకు కొంత రాబోయే కాలంలో రోడ్డు మాకు సౌకర్యం కల్పిస్తామని ఇక్కడ బాత్రూములు, మనుషులు పొడుగునే కళ్యాణ మండపాలు, అన్నదాన సత్రాలు అన్ని ఏర్పాటు చేశాము. రాబోయే డెవలప్ చేస్తామని ఇక్కడ కాంక్రీట్ చేయాలి. అక్కడ తొందరగా పంపినా చేయాల్సింది కొంత టైం తక్కువగా ఉన్నందువల్ల చేయలేకపోయినాం. రాబోయే కాలం భక్తులు ఇబ్బంది పడతారు. త్వరగా అధికారులు శివరాత్రి సందర్భంగా భక్తులకు ఇక్కడ కొన్ని వసతులు ఏర్పాటు చేసి బాత్రూమ్స్ కానీ పోలీసు వారు వాలంటీర్స్ త్వరగా భక్తులు కింది కోరుతున్నాము. ఇబ్బంది పడతారు. ఉద్యోగంగా ఆనందోత్సవంతో మన ధర్మకర్త తెలియజేశారు. ఇక్కడ జీవితం కనబడడం అందుకు ఆ మాట కనబడి ఆ వారకు చూడ ఎన్నుకొని బంగారు కొంటారు, ఎన్నుకొని బంగారు కొంటారు. ప్రతి సంవత్సరం ఇస్తారా? ఇక్కడ కాళాసింది ఫోటో బాగా జూమ్ చేసుకున్నారు. ప్రసాదం చూపించండి కింద. ఈశ్వరయ్య, మస్తానమ్మ, మల్లికార్జున, పావులు, సుబ్బరాయుడు, దేవకీదేవి అభిషేకులు కళ్యాణం చేస్తున్నారు. అలాగే అన్నదానం చేయగారు నారాయణ బాబు ఈరోజు అన్నదానం చేస్తుంటే కానీ వారు వారి కుటుంబ సభ్యులు ఎల్లవేళ కాపాడాలి. నాతో దాదాపు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాము. లాంగ్ స్టాచ్యూ ఫారెస్ట్ స్టాచ్యూ 7 కిలోమీటర్స్ ఉండడం వల్ల కొన్ని అనుకునే పరిస్థితులు జరగవచ్చు. ఇది శివరాత్రి సందర్భంగా ఇక్కడ ఎస్ఐ గారు భక్తులతో పాలు పంచుకొని ఈరోజు ఇక్కడ ఏర్పాట్లో భాగంగా ఎస్పీ ఆదేశాల మేరకు పలువురు అధికారులు స్వచ్ఛందంగా పాల్గొని ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మన ఎస్ఐ గారు మనతో ఇంటర్వ్యూ చేస్తారు. కొంచెం మీరు చెప్పండి సార్. కొంచెం జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారి ఆదేశాల మేరకు గారు డిఎస్పీ గారు ఇక్కడ భద్రతా ఏర్పాట్లను మరియు భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లను చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది. మా మండల అధికారులు తహసీల్దార్ గారు, ఎస్ఐ గారు, ఎంపీఓ గారు, పంచాయతీరాజ్ అండ్ ఇరిగేషన్ అన్ని డిపార్ట్మెంట్ వారు ఇన్వాల్వ్ అయి మాకు భక్తులకు చాలా కమిటీకి కావచ్చు, భక్తులకు కావచ్చు చాలా సంతోషంగా అటవీ అధికారుల సారథ్యంతో చాలా బాగా ఏర్పాట్లు చేశారు. ఇలాగే ప్రతి సంవత్సరం మాకు తోడ్పాటునిచ్చి భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వాన్ని, కలెక్టర్ గారిని, ఉన్నతాధికారులందరినీ కోరుకుంటున్నాం. ఇక్కడ ఏర్పాట్లో భాగంగా నెల్లూరు జిల్లా నుంచి భక్తులు బాత్రూములు వగైరా సౌకర్యాలు కల్పించారు. ఇలాంటి వసతులు రాబో రోజుల్లో ఎలాంటి వసతులు ఉంటాయి? ఇక్కడ ఆ దాతల పేర్లు చెప్పగలరా? 1980 ఉన్న వాటిని పునరుద్ధరించారే తప్ప ఎక్కడ కొత్త ఏమీ చేయలేదు. అటవీ అధికారులు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. వాళ్ళ ఆదేశాలతో ఉన్న వాటిని పునరుద్ధరించారు అంతే తప్ప ఎక్కడ ఫారెస్ట్ వ్యతిరేకంగా ఏమీ చేయలేదు. కొత్తగా మీరు
గేట్లు వసూలు చేస్తారు. దాని మీద మీరు కమిటీ నిర్ణయమా ఎట్లా? అది ఫారెస్ట్ నిర్ణయమే. సో ఫారెస్ట్ రూల్స్ వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ ఇబ్బందుల్లో వాళ్ళ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాళ్ళ ఇబ్బందుల మేరకు వాళ్ళు వసూలు చేశారు తప్ప మా కమిటీకి దానికి ఎలాంటి సంబంధం లేదు. ఫారెస్ట్లో ఎన్విరాన్మెంట్ డిస్టర్బ్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ ఫారెస్ట్ని క్లియర్ చేసుకోవడానికి, అంటే ప్లాస్టిక్ ఇతర వగైరా చెత్త డిస్టర్బ్ చేస్తున్నందున వాటిని క్లియర్ చేయడంలో కొంత వాళ్ళు వసూలు చేస్తున్నారే తప్ప భక్తుల మీద వేరే కాదని వాళ్ళు చెప్పడం జరిగింది. రాబో కార్తీక మాసాలకు ఎలాంటి అభివృద్ధి భక్తులు చేయగలుగుతారు? పోయిందని మన మెరుగులు కలెక్టర్ గారు, ఎస్పీ గారు, డిఎఫ్ఓ గారు ఆధ్వర్యంలో ఖచ్చితంగా మండల స్థాయిలో ఉన్నటువంటి అందరు అధికారులతో కలుపుకొని ఇక్కడ ఇంతకంటే బెటర్గా చేసేదానికి మేము శాయశక్తిలో ప్రయత్నిస్తామని, మాకు చిట్వేల్ మండలంలో మాకు తోడ్పాటైన ప్రతి అధికారికి పాదాభివందనం చేస్తూ ఆ గుండాలీశ్వరుడు వాళ్ళు పనిచేసి భక్తులకు సహాయపడిన ప్రతి ఉన్నతాధికారికి సకల సౌకర్యాలు అందించాలని ఆ దేవుడిని వేడుకుంటున్నాం. ఇది ఇక్కడ ఏర్పాట్లో భాగంగా శివరాత్రి సందర్భంగా ఆలయ కమిటీ వారు మరిన్ని వసతులతో రాబో శివరాత్రికి కార్తీక మాసానికి మరిన్ని మెరుగు వసతి. ముందుగా డెమోక్రసీ న్యూస్ తరఫున శివరాత్రి శుభాకాంక్షలు. రెవెన్యూ డిపార్ట్మెంటు ఇక్కడ చాకచక్యముగా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ ఇక్కడ నడుచుకోవడం జరిగింది. దీనిలో భాగంగా మీ యొక్క పాత్ర ఏంటి సార్? ఎలాంటి మీ అధికారులు పనిచేస్తున్నారో చెప్పండి సార్. ఇంకొంచెం సార్. అందరి మండల లెవెల్ అధికారులకి డ్యూటీలు వేశారు. అందులో భాగంగా మళ్ళీ తహసీల్దార్ వారు రెవెన్యూ స్టాఫ్ విఆర్ఓ, విఆర్ఏ 14, 15, 16 3 రోజులు డ్యూటీలు వేసి ఇక్కడ అన్ని ఎటువంటి అసత్యాలకు గురి కాకుండా చేయాలని ఆదేశించున్నారు. దాని ప్రకారం ఇక్కడ మీ యొక్క ఆదేశాలు కొంచెం ఉల్లంఘన అవుతున్నాయని అనుకుంటున్నారు సార్. దాన్ని ఏమంటారు సార్? టోల్ గేట్ల గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది? టోల్ గేట్ గురించి మాకు ఇన్ఫర్మేషన్ మీ అధికారులంతా నిన్నటి నుంచి నిన్నటి నుంచి మా రెవెన్యూ సిబ్బంది విఆర్ఓ, విఆర్ఏలు ఎవరైతే డ్యూటీ చేసిన ప్రొసీడింగ్ ప్రకారం తహసీల్దార్ డ్యూటీ ఎవరైతే చేసినా వాళ్ళందరూ వచ్చి అన్నదానం దగ్గర ప్లస్ దర్శనం దగ్గర, కోనేరు దగ్గర 3 చోట్ల విడుదల నిర్వహిస్తున్నారు. సార్ మీరు చెప్పండి కొన్ని విషయం చెప్పండి. సార్ నమస్తే సార్. ఈరోజు శివరాత్రి సందర్భంగా ఇక్కడ కర్కటేశ్వర స్వామి ఏర్పాట్లో భాగంగా మీ యొక్క ఫారెస్ట్ అధికారులు చాలా చాకచక్యముగా మీ అధికారులతో అన్ని ఏర్పాట్లు సమన్వయంగా జరిపినారు. దీనికి మీరు ఎంతో సాయం ఎలా చెప్పగలరు సార్? కొంచెం. అందరికీ నమస్కారం. మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజున మా డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ అన్నమయ్య గారి ఆదేశాల మేరకు, అలాగే మన కలెక్టర్ గారు తిరుపతి, జిల్లా ఎస్పీ తిరుపతి గారు అందరూ కలిసి ఈ గుండాలకోనలో శివరాత్రి ఉత్సవాలను జరపడానికి అనుమతి ఇచ్చారు. దాంట్లో భాగంగా అన్ని విభాగాలకు కొన్ని డ్యూటీస్ లాగా వేశారు. దాంట్లో భాగంగానే మేము కూడా ఫారెస్ట్ వారి తరఫున ఇక్కడ అన్ని ఏర్పాట్లలోనూ మా వంతుగా మేము విధి నిర్వహణ చేస్తున్నాము. భక్తులందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఇక్కడ ఇది అటవీ ప్రాంతం కాబట్టి ఒకవేళ రాత్రి ఎవరన్నా ఉండదలుచుకుంటే వాళ్ళు నిర్దిష్ట ప్రదేశాల్లోనే ఉండాలి, దాటి పోకూడదు. ఉన్న నిర్దిష్ట ప్రదేశాల్లోనే నైట్ ఉండి వాళ్ళు ఎటువంటి పర్యావరణానికి హాని కలిగించకుండా వాళ్ళని దైవ దర్శనం చేసుకొని పోవాలని చెప్పి కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఇటు వచ్చినప్పుడు ప్లాస్టిక్ లేకపోతే మద్యం తీసుకురావడము, సిగరెట్లు తీసుకురావడము, అడవులకు నిప్పులు పెట్టడము, లేకపోతే ఇటువంటివన్నీ చేయకూడదని చెప్పి కోరుకుంటున్నాము. గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ బాగా ఏర్పాట్లు బాగుంది సార్. ఈ భక్తుల వసతిలో ఈరోజు కొత్తగా చెక్ పోస్ట్ దగ్గర రుసుము చెల్లించబడుతుంది అని చేస్తున్నారు సార్. అది దేనివల్ల సార్? ఇది ఏమిటంటే, మనం ఒక అడవికి కొంచెం క్యారింగ్ కెపాసిటీ అని ఉంటుంది. ఒక నిర్దిష్టమైన ఇంత జనాభా పోగలిగితే అడవి మళ్ళీ దానికంతా అదే రెజ్యూమినేట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అది దాటి వస్తున్నారు కాబట్టి
లోపల ప్లాస్టిక్ వేయడం కానీ లేకపోతే ఇంకా ఇతర ఏమన్నా జరిగితే వాటన్నిటిని మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత క్లీన్ చేయించడం కానీ అవన్నీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది కాబట్టి ఆ రుసుము ద్వారా ఇవన్నీ చేయాలని చెప్పి డిఎఫ్ఓ గారు చేశారు. ప్రజల మనోభావాలు కొంచెం ఎప్పుడు ఇక్కడ లేని వసతి ఎప్పుడు లేదు, ఈ సంవత్సరం మాకు ఇట్లా రుసుము అడుగుతున్నారని కొంతమంది ఆవేదన చెందుతున్నారు సార్ భక్తులు. వేరే దాన్ని ఏమంటారు? ఆవేదన చెందుతున్నారంటే ఇప్పుడు ప్లాస్టిక్ ఇవన్నీ పడుతున్నాయండి, దాంతోపాటు ఫైర్ పడుతుంది. అటువంటి వాటికి అవన్నీ అటెండ్ చేయడానికి కొంతమంది స్టాఫ్ని ఎంప్లాయ్ చేసుకోవాల్సి ఉంటుంది. మేము దాని గురించి అది కలెక్ట్ చేసి తర్వాత ఒకసారి పండగ అయిపోయిన తర్వాత మొత్తం నీట్గా అంతా క్లీన్ చేయించేసి అడవిని మళ్ళీ యథాతథ స్థానానికి తీసుకురావాలంటే ఈ రుసుము అవసరం ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీకు థ్యాంక్ యూ సార్. మాకు స్టూడియో కోడూరు స్వాముల వారు 100 రూపాయలు 110 రూపాయలు విరాళం ఇచ్చారు. వారిని వారి కుటుంబ సభ్యులే కోడూరు భాస్కర్ స్టూడియో కిరణ్ కుమార్ భాస్కర్ స్వాముల వారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.